మెగానే టీవీ. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో ఎవరు ఊహించలేరు. ఒక చిన్న వీడియో క్లిప్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా రకరకాల ఊహాగానాలకు దారితీస్తుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల కంటే ఆయన పక్కన నిల్చున్న ఓ మహిళ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ ఒక అత్యంత కీలకమైన ఆదేశంపై సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన ఉన్న మహిళ ఆయనకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చిందంటూ నెట్టింట ఒక వార్త దావానంలా వ్యాపించింది. అసలు భద్రతకు మారుపేరుగా ఉండే వైట్ హౌస్లోకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే పరికరం ఎలా వెళ్ళింది? అసలు ట్రంప్కి ఎందుకు షాక్ ఇవ్వాల్సి వచ్చింది? చివరికి ఆ మహిళ స్వయంగా ఈ వివాదంపై స్పందించి చెప్పిన అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయానికి వస్తే అమెరికా వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీసులో ఒక అత్యంత ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. బాలల వ్యాక్సినేషన్ విధానంలో కీలక మార్పులు చేస్తూ దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేస్తున్నారు. ఆయనకు ఒకవైపు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ ఉండగా మరోవైపు ఒక మహిళ నుంచుని ఉంది. కెమెరాలన్నీ ట్రంప్ మీద ఫోకస్ అయి ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో ట్రంప్ మెల్లగా మత్తులోకి జారుకున్నట్లు, కళ్ళు మూసుకుని కునుకు తీస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఆ వెంటనే ఒక్కసారిగా ఆయన హఠాత్తుగా ఉలిక్కిపడి అప్రమత్తమయ్యారు. ఈ చిన్న వీడియో క్లిప్ను పట్టుకున్న నెటిజన్లు దీన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనలైజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ట్రంప్ పక్కన ఉన్న మహిళ చేతి కదలికలపై అందరి దృష్టి పడింది. ఆ వీడియోను నిశ్చితంగా గమనిస్తే ట్రంప్ పక్కన నిల్చున్న ఆ మహిళ పదే పదే తన తల ఊపుతూ తన ఒక చేతిని పొట్టపై ఉంచుకుని నొక్కుతున్నట్లు కనిపించింది. ట్రంప్ అలా నిద్రలోకి జారుకున్న వెంటనే ఆమె పొట్ట దగ్గర ఉన్న చేతిలో ఏదో నొక్కగానే ట్రంప్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. దీంతో కొందరు సోషల్ మీడియా యూజర్లు విచిత్రమైన వాదనలు మొదలుపెట్టారు. ఆమె చేతిలో ఒక చిన్న రిమోట్ కంట్రోల్ లేదా పరికరం ఉంది. ట్రంప్ నిద్రపోకుండా అప్రమత్తం చేసేందుకు ఆమె ఆ పరికరంతో ట్రంప్కు కరెంట్ షాక్ ఇచ్చింది అంటూ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి వేదికల్లో ఊహాగానాలు ప్రచారం చేసేశారు. అమెరికా అధ్యక్షుడికే షాక్ ఇచ్చేంత ధైర్యం ఎవరికి ఉంది అంటూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేసేశారు. ఎక్కడ చూసినా ఈ వీడియో గురించే చర్చ మొదలైంది. ఈ ప్రచారం ఇంత వేగంగా వ్యాపించడంతో ఆ వైరల్ వీడియోలో ఉన్న మహిళ ఎవరో కనుక్కునే పనిలో పడ్డారు మీడియా ప్రతినిధులు. ఆమె పేరు జెమీ లీగ్ ఫ్రాంక్లిన్. తన మీద నెట్టింట వస్తున్న ఈ వింత ఆరోపణలు, ఎలక్ట్రిక్ షాక్ థియరీలను చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే ఈ వివాదానికి ముగింపు పలకాలని సోషల్ మీడియా వేదికగా అసలు విషయం వెల్లడించింది. ఆమె స్పందిస్తూ, నేను ట్రంప్కు ఎలాంటి షాక్ ఇవ్వలేదు, దయచేసి ఇలాంటి ఊహాగానాలు ఆపండి. ఐఆమ్ జస్ట్ ప్రెగ్నెంట్. నా కడుపులో బిడ్డ ఉంది కాబట్టి సహజంగానే నా పొట్టపై చేయి పెట్టుకున్నాను, అంతే తప్ప నా చేతిలో ఎలాంటి పరికరం లేదు అని ఆమె స్పష్టం చేసింది. గర్భవతులుగా ఉన్నప్పుడు కడుపుపై ఆసరాగా చేయి పెట్టుకోవడం అనేది ప్రతి మహిళకు సహజంగా జరిగే ప్రక్రియ. ఇదే విషయాన్ని జెమీ లీగ్ ఫ్రాంక్లిన్ చెప్పడంతో అప్పటిదాకా ఎలక్ట్రిక్ షాక్ అంటూ హడావుడి చేసిన నెటిజన్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇంతకీ జెమీ లీగ్ ఫ్రాంక్లిన్ ఎవరు? అమెరికా అధ్యక్షుడి ఓవల్ ఆఫీస్లో ఆయన పక్కన నిల్చునేంత ప్రాధాన్యత ఆమెకు ఎలా దక్కింది అని తెలుసుకోవాలంటే ఆమె బ్యాక్గ్రౌండ్ చూడాల్సిందే. నార్త్ కరోలినాకు చెందిన ఆమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందారు. ఆమె 2019లో అమెరికా సెనెట్లో లెజిస్లేటివ్ ఇంటర్న్గా పనిచేశారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన 2020 ఎన్నికల ప్రచారంలో కోయలిషన్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఆ తర్వాత ట్రంప్ తొలి వైట్ హౌస్ పాలనలో కరస్పాండెన్స్ డైరెక్టర్గా కూడా ఆమె సేవలు అందించారు. ప్రస్తుతం ఆమెది కన్జర్వేటర్ అనే కన్జర్వేటివ్ మీడియా లైఫ్ స్టైల్ బ్రాండ్కు వ్యవస్థాపకురాలు, సీఈఓగా కూడా ఉన్నారు. రాజకీయాలు, సంస్కృతి, ఫ్యాషన్ లాంటి అంశాలపై ఈ సంస్థ కంటెంట్ అందిస్తుంది. తన మీద వచ్చిన రూమర్స్ను కొట్టిపారేసిన ఫ్రాంక్లిన్ ట్రంప్, రాబర్ట్ కెన్నడీ జూనియర్ లాంటి వాళ్లతో కలిసి ఓవల్ ఆఫీసులో ఆ కార్యక్రమంలో పాల్గొనడాన్ని తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాదనే దానికి ఈ ఘటన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక గర్భిణీ స్త్రీ తన పొట్టపై చేయి వేసుకుంటే దాన్ని ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే పరికరంగా ఊహించుకోవడం నెటిజన్ల అత్యుత్సాహానికి అద్దం పడుతుంది.